అందరికీ నమస్కారం. ఇవాళ నేను సింకోప్ అంటే స్పృహ తప్పి పడిపోవడం, స్పృహ కోల్పోవడం గురించి మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా మన బ్లడ్‌కి 6-8 సెకండ్ల పాటు బ్లడ్ సప్లై ఆగిపోయినట్లయితే మనకి స్పృహ తప్పిపోయే అవకాశం ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి అంటే, మనం కామన్‌గా చూసేవి చాలా కామన్ అనమాట. అంటే కొంతమందికి బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. కొంతమందిలో బాగా ఎమోషనల్ అయినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. లేదా కొంతమందికి బాగా నొప్పి కలిగించే ఏవన్నా ప్రొసీజర్స్ అంటే ఇంజెక్షన్ గానీ, లేదా ఐవీ క్యానులా ఇన్సర్షన్స్ గానీ, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. లేదు అంటే సిచ్యువేషనల్ అంటే మనం ఖ ఖ బాగా దగ్గి కళ్ళు తిరిగి పడిపోతారు కొంతమంది. పాస్ పోసుకున్న తర్వాత మూత్రానికెళ్ళిన తర్వాత గూడా కళ్ళు తిరిగి పడిపోతారు. కొన్నిసార్లు మూత్ర ద్వారంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలుంటే దానిలో మనకి ఇన్‌స్ట్రుమెంట్స్ చేసి అంటే ఏదైనా ప్రొసీజర్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. లేదు అంటే కొంతమంది వామిటింగ్ అయిన తర్వాత, లేదు అంటే మనకి ఎండోస్కోపీ చేస్తారు కదా! ఆ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. లేదు అంటే దగ్గి లేదా తుమ్మిన తర్వాత కూడా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఇంకా బాగా బాడీలో నీటి శాతం తక్కువైపోయినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. బాగా మన బాడీలో బ్లడ్ శాతం తగ్గిపోయినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఇంకా కెరోటిడ్ సైనస్ మసాజ్ అంటారు. మనకి ఇక్కడ కెరోటిడ్ బాడీ అనేది ఒకటి ఉంటుంది. దాని స్టిమ్యులేషన్ వల్ల కూడా కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. మిగతావి ఏంటి అంటే న్యూరోజెనిక్ అంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్స్ అంటే పార్కిన్సనిజం డిసీజ్ కానీ, లెవీ బాడీ డిసీజ్ అంటారు. ఇంకా మనకి వేరే కాజెస్ ఏంటి అంటే, మనకి షుగర్ పేషెంట్స్‌లో కూడా ఆటోనోమిక్ న్యూరోపతి అని ఒకటి డెవలప్ అవుతుంది. దానిలో కూడా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఇంకా కొంతమందిలో అమైలాయిడోసిస్ అంటారు. ప్రైమరీ అండ్ సెకండరీ అమైలాయిడోసిస్. వీళ్ళలో కూడా కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మనకి హార్ట్‌కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. దాంతోపాటు మన హార్ట్ లయబద్ధంగా కొట్టుకోలేనప్పుడు కూడా దాన్ని ఎరిథీమియా అంటారు. అలా ఉన్నప్పుడు హార్ట్ యొక్క కండరాల్లో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం ఉంటుంది. బాగా మన బాడీలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు, బాగా సివియర్ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు కూడా మనం కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం ఉంటుంది. లేదు అంటే బ్రెయిన్‌లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా మనం కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత కొంతమందికి కాళ్ళు, చేతులు కొట్టుకోవడం, కళ్ళు పైకి ఇలా అయిపోవడం, ఇంకా పళ్ళు గట్టిగా బిగించడం, నాలుక మధ్యలో ఇరుక్కుపోవడం, యూరిన్ గానీ, లెట్రిన్ గానీ పాస్ చేయడం, ఇలాంటివైతే దాన్ని సీజర్ అంటారు. అంటే ఫిట్స్ అనమాట. అలా కాకుండా జస్ట్ కళ్ళు తిరిగి పడిపోతే దానికి మోస్ట్లీ హార్ట్ అటాక్. మనం దేనివల్ల మనకి కళ్ళు తిరిగాయి అనేది మనం గుర్తించుకోవాలి. ఒకవేళ ఏదైనా బ్లడ్ చూసినా, లేదంటే నొప్పి వల్ల, లేదంటే ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇలాంటి వల్ల అయితే మాత్రం అవి అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే హార్ట్‌కి సంబంధించింది లేదా బ్రెయిన్‌కి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే మాత్రం అది మనం అడ్రెస్ చేయించుకోవాలి. కొన్ని రకాల బ్లడ్ టెస్ట్‌లు, కొన్ని రకాల ఈసీజీ అనేది టిల్ట్ టేబుల్ టెస్ట్ అంటారు. కొంతమందిలో ఏంటంటే మనకు తెలియకుండానే మన బ్లడ్ లాస్ అవుతుందన్నమాట మన బాడీలో. అంటే మనకి మన పేగులో ఎక్కడైనా బ్లడ్ లాస్ అయ్యి చాలా ఎక్కువ లాస్ అవుతుంది. అది మనకు తెలీదు బయటికి. కానీ మనకి కళ్ళు తిరిగి మనం పడిపోతాము. తర్వాత మనం లేస్తాము. లేచిన తర్వాత అంతా నార్మల్‌గానే ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ శాతం తక్కువై ఉంటుంది. ప్లస్ ఒక రోజు 2 రోజుల తర్వాత మనకి నల్లటి విరోచనం అవుతుంది. అప్పుడు మనకి అర్థమవుతుంది. లేదంటే మనకి ఎండోస్కోపీ గానీ, కొలనోస్కోపీ గానీ ఇలాంటివైనా ప్రొసీజర్స్ చేసినప్పుడు అర్థమవుతుంది. అదే హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే, హార్ట్ అటాక్ వల్ల అయితే హార్ట్ అటాక్‌ని ట్రీట్ చేసుకోవాలి. స్టెంట్లు వేసుకోవడము, లేదు అంటే బైపాస్ సర్జరీను. అదే ఎరిథీమియాస్ అన్నాను కదా! అంటే లయబద్ధంగా కొట్టుకోలేని ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన మందులు వాడుకోవడం, లేదా ఈపీ స్టడీస్ అంటారు. ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీస్ చేస్తారు. ఏదైనా అబ్నార్మల్ పాత్వే ఏమైనా ఉంటే దానికి ఆపరేషన్ చేయించుకుంటారు. సరిపోతుంది. అలా కాకుండా కొంతమందికి హార్ట్ బీట్ బాగా తక్కువ ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళకి పేస్ మేకర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సిచ్యువేషనల్ అని చెప్పాను కదా! దగ్గు, తుమ్ము ఇలాంటి వాటిల్ని మనం అవాయిడ్ చేయలేం. కాకపోతే మన సరౌండింగ్స్ ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకొని మనం
ప్రొసీడ్ అవ్వడం మంచిది. ఓకే. థ్యాంక్ యూ.